ఆంధ్ర ఊటీగా పేరుగాంచిన అరకులోయలో 3 రోజులుగా జరుగుతున్న చలి ఉత్సవాలు నేటితో ముగియబోతున్నాయి. ఇవాళ ట్రెక్కింగ్, రంగోలీ, షాడో డాన్స్, ఫైర్ వర్క్స్ కార్యక్రమంతో చలి ఉత్సవాలకు ముగింపు పలకబోతున్నారు అధికారులు. చివరి రోజుతో పాటు సెలవు దినం కూడా కావడంతో అరకులోయ చలి ఉత్సవాలు ఎంజాయ్ చేయడానికి పర్యాటకులు భారీగా తరలివచ్చారు. ప్రధానంగా మాడగడ మేఘాల కొండకు సందర్శకులు క్యూ కట్టారు. సన్ రైజ్ వ్యూ పాయింట్ లో సందడి వాతావరణం నెలకొంది. స్వచ్ఛమైన చల్లని వాతావరణం, ఆహ్లాదకరమైన ప్రకృతి సోయగాలు, తెలతెలవారుతుండగా మంచు తెరలను చీల్చుకుని ఉదయించే భానుడి అందాలు, మాడగడ సన్ రైజ్ వ్యూ పాయింట్లోని సుందర దృశ్యాలు, ఇలా ఎన్నో అందాలకు కేర్ ఆఫ్ అరకులోయ. ఈ క్రమంలోనే అరకులోయలో చలి ఉత్సవ్ పేరుతో ఏపీ ప్రభుత్వం గత 3 రోజుల నుంచి వేడుకలు జరుపుతోంది. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో టెస్ట్, ట్రీట్మెంట్స్, థెరపీస్ అన్ని సైంటిఫికల్లీ డిజైన్ ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. గిరిజన సంస్కృతి సంప్రదాయాలు, నృత్యాలు, అడ్వెంచర్స్, ఫ్లవర్ షో, కార్నివాల్, ఇలా 3 రోజుల ఈవెంట్లో రకరకాల ప్రత్యేకతలతో కార్యక్రమాలను చేపట్టింది. వివిధ రాష్ట్రాల కళాకారుల ప్రదర్శనలు, హాట్ ఎయిర్ బెలూన్, పారాగ్లైడింగ్ లాంటి అడ్వెంచర్స్ తొలిసారిగా హెలీ రైడ్ అందుబాటులోకి తీసుకొచ్చారు. తొలి రోజు నిర్వహించిన గిరిజన కళాకారుల కార్నివాల్ కలర్ఫుల్ గా సాగింది. గిరిజన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా చేపట్టిన కార్నివాల్లో జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, ఐటీడీఏ పీఓ అభిషేక్ స్పెషల్ అట్రాక్షన్ గా మారారు. కళాకారులతో కలిసి సంప్రదాయ నృత్యాల్లో పాల్గొన్నారు. డోలు వాయించి సందడి చేశారు. ఐటీడీఏ పీఓ అభిషేక్ సినిమా పాటలకు స్టెప్పులేసి అదరగొట్టారు. ఇలా గత 2 రోజులుగా పర్యాటకుల్లో జోష్ పెంచిన ఈ చలి ఉత్సవాలు ఇవాళ ట్రెక్కింగ్, రంగోలీ, షాడో డాన్స్, ఫైర్ వర్క్స్ కార్యక్రమంతో ముగియబోతున్నాయి.